రైతుల జీవితాలు భూమితో అంతరంగికంగా ముడిపడి ఉంటాయి. వర్షాలు, ఎండలు ఎదుర్కొంటూ వారు అలుపెరగని శ్రమ చేస్తారు. కానీ ఆర్థిక ఇబ్బందులు తరచూ సవాలుగా మారుతాయి. అలాంటి వేళల్లో ప్రభుత్వం నుండి వచ్చే చిన్నపాటి సాయం, ఇంటి ఖర్చులు గాని, విత్తనాలు లేదా ఎరువుల కోసం గాని, ఎంతో ఊరటనిస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్త రైతులకు ఇలాంటి ఆర్థిక బలాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 సహాయం లభిస్తుంది. ఇది 3 భాగాలుగా, ప్రతి ఒక్కటి రూ. 2,000 చొప్పున, నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దేశమంతా లక్షలాది మంది రైతులు ఈ సదుపాయాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు 21 విడతలు విజయవంతంగా పంపిణీ అయ్యాయి. ఇక 22వ విడతపై అందరి దృష్టి నెలకొంది. సాధారణంగా 4 నెలలకు ఒకసారి ఈ సహాయం విడుదలవుతుంది. గత విడత నవంబర్లో వచ్చింది కాబట్టి, ఈసారి మార్చి లేదా ఏప్రిల్లో రావచ్చని అంచనా. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ డబ్బు సకాలంలో చేరాలంటే, రైతులు తమ వివరాలను ముందుగానే సరిచేసుకోవాలి. లేకుంటే ఆలస్యం లేదా రద్దు అయ్యే ప్రమాదం ఉంది. తదుపరి సహాయం పొందాలంటే 4 కీలక దశలు తప్పక పూర్తి చేయాలి. ముందుగా, ఈ కేవైసీని అప్డేట్ చేయడం అత్యవసరం. ఆధార్ నంబర్తో ఇంటి నుంచే ఓటీపీ ద్వారా లేదా సమీప సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్తో చేయవచ్చు. ఇది లేకుండా డబ్బు జమ కాదు. రెండోది, భూమి రికార్డులు ధృవీకరించడం. రైతులు నిజంగా భూమి యజమానులేనని నిర్ధారించేందుకు ఇది సహాయపడుతుంది. స్థానిక అధికారులు ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. పోర్టల్లో వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. మూడోది, డిజిటల్ రైతు ఐడి సృష్టించడం. ఇందులో భూమి, పంటలు, ఆదాయ వివరాలు ఉంటాయి. అగ్రిస్టాక్ పోర్టల్ లేదా గ్రామ పంచాయతీ ద్వారా ఆధార్, కుటుంబ ఐడితో పొందవచ్చు. ఇది లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు. నాలుగోది, ఆధార్, బ్యాంకు లింకింగ్. డీబీటీ ద్వారా సహాయం వచ్చేందుకు ఇది తప్పనిసరి. బ్యాంకును సందర్శించి ఈ పని పూర్తి చేయాలి. పొందిన సహాయాన్ని తిరిగి చెల్లించాల్సి రావచ్చు. కాబట్టి పత్రాలు సరిచూసుకోవడం ముఖ్యం. మీ స్థితిని తెలుసుకోవడానికి pmkisan.gov.in వెబ్సైట్లో నో యువర్ స్టేటస్ ఎంపికను ఉపయోగించండి. ఆధార్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్తో వివరాలు చూడవచ్చు. ఇలా క్రమం తప్పకుండా తనిఖీ చేస్తే చివరి నిమిష ఇబ్బందులు తప్పుతాయి. ఈ సమాచారం సాధారణ సలహా మాత్రమే. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు అధికారిక మూలాలను సంప్రదించండి. ఇది ఆర్థిక సలహా కాదు.